श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दकन्दाय जगदङ्कुरहेतवे सदोदिताय पूर्णाय नमोऽनन्ताय विष्णवे। हरि ओम तत्सत्। सदाचारम 6వ శ్లోకం। अत्यन्तमलिनो देहः देही चात्यन्तनिर्मलः असङ्गोऽहमिति ज्ञात्वा शौचमेतत् प्रचक्षते। గడిచిన సత్సంగంలో ఈ 6వ శ్లోకం దాకా మనం అర్థం చూసాము. మంగళాచరణ శ్లోకం ప్రారంభించిన తర్వాత మొదటి శ్లోకం, 2వ శ్లోకంలో అనుబంధ చతుష్టయమును చెప్పిన తర్వాత 3, 4, 5 శ్లోకాలలో ప్రాతస్మరణమనే మొదటి విషయం, 12 విషయాల మధ్యలో మొదటి విషయమైన ప్రాతస్మరణాన్ని గురించి వివరిస్తూ, పొద్దున లేవగానే మంచం దిగకుండానే ముందే నేను ఆత్మనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిద్ర లేవగానే శరీరం జ్ఞాపకం వస్తుంది. ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలు, బాంధవ్యాలు జ్ఞాపకం వస్తాయి. వెంటనే మొదటి టైం చూస్తాం, ఇంకా టైం వెనక పరిగెడుతుంటాం. అందువలన ముందే పొద్దున్నే మనం ఓటేసుకోవాలి, నేను ఆత్మ. ఏదో ఈ శరీరం వచ్చింది, ఎందుకు వచ్చిందో, ఇంకా మళ్ళీ ఈ శరీరం నాకు ఇలాంటిది రాదు, ఈ శరీరంలోకి మళ్ళీ నేను ఇంకొక శరీరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు, నేను ఆత్మను అని జ్ఞాపకం ఉంచుకోవడానికి అనేకమైన ప్రాతస్మరణాలు ఉన్నాయి. అవి చదువుకోవాలి, చెప్పుకోవాలి. లేక సులభంగా 2 మాటలు చెప్పాలి. అది రమణ మహర్షులు వారు ఇట్లా బోధిస్తుంటారు. దేహో నాహం, చెప్పండి, నేను దేహమును కాదు. అప్పుడు మరి ఎవరిను నేను? కోహం, చెప్పండి, కోహం, ఎవరు నేను అని ప్రశ్నించుకుంటున్నాం మనమే. సోహం, చెప్పండి, సోహం. సోహం అంటే ఆత్మ. సింపుల్, తెలుగులోనే చెప్పచ్చు, సంస్కృతం రాకపోయినా. నేను దేహము కాదు, నేను ఆత్మను. అలా చెప్పిన తర్వాత 3 శ్లోకాలు చెప్పేటప్పుడు 5వ శ్లోకం వరకు ఆ విషయాన్ని విస్తరించి చెప్పారు. జ్ఞాన అజ్ఞానములకు అతీతముగా ఉన్నటువంటి శుద్ధమైన జ్ఞానమని 5వ శ్లోకంలో చెప్పారు. అప్పుడు అది అర్థం చేసుకున్నవాడు ఏమర్థం చేసుకున్నాడు? జీవ ఈశయో వేషదీభిధా సత్స్వభావతో వస్తు కేవలం. ఇది రమణ మహర్షుల వారి ఉపదేశ సారం. జీవ ఈశ మొదటి మెట్టులో మనందరం ఆ ఈశ్వరుని ఆరాధించడం, భక్తి, పూజ ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే ఆ సమష్టి మీద మనకు ఒక నమ్మిక, పట్టు లేకపోతే ఈ వెష్టి అయిన అహంకారి వెర్రివైపోతుంటాడు. అందుకని ప్రతిరోజు గుడి, ప్రతిరోజు ఇదని. కానీ అర్థమైంది ఇప్పుడు నాకు, ఈశ్వరుడికి నాకు భేదం లేదు.
వేషంలో భేదం అంటున్నారు రమణుల వారు. ఈశ జీవయోహో వేషంలోనే భేదం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఉన్నారు. ఆయన పదవి అని ఒక వేషాన్ని వేసుకున్నారు అనుకుందాం. ఆయన మనిషే, మనలాగా ఒక సిటిజన్. కానీ ఆయనకి అందరూ పౌరులు కలిసి ఓటేసి అన్ని చోట్ల నుంచి ఆయన అక్కడ పెట్టారు. అప్పుడు ఆయనకేంటి ఒక ముఖ్యత్వం వచ్చింది, ఈశ్వరత్వం వచ్చింది, ఆయనకి రూలింగ్ కెపాసిటీ వచ్చింది కదా. ఆ విధంగానే ఇక్కడ పరబ్రహ్మ పరమాత్మలో నుండి ఆయన మాయాశక్తి అది అలా వ్యక్తమయ్యేటప్పుడు మాయా సహిత బ్రహ్మమునకు పేరే ఈశ్వరుడు, మాయారహిత ఈశ్వరుడి పేరే బ్రహ్మము. అప్పుడు ఆయనకి ఒక పోస్ట్ పెద్ద. అప్పుడు మనం అది గుర్తుంచుకోకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తానంటే మీకు నష్టం, సమాజానికి నష్టం. గవర్నమెంట్ పెట్టే రూల్స్, ట్రాఫిక్ రూల్స్ కానీ అవన్నీ మనందరి మంచి కోసమే కదా. సో ఈ విధంగా. కానీ నిజంగా చూస్తే వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత. అద్భుతంగా ఆయన కొన్ని శ్లోకాల్లోనే సర్వం చెప్పేశారు. సో వేషంలోనే భేదం, సత్స్వభావతో వస్తు ఒక్కటే. అప్పుడు ఇది అర్థం చేసుకున్న ఈ జ్ఞాని ఎలా ఉంటాడు? ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఈ పాడిన స్టైల్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, అది భగవద్గీత అని. దానికంటూ అట్లా అదే ఒకే స్టైల్ పెడతాం. ఉదాసీనవత్ అంటే ఇండిఫరెంట్, ఏది పట్టించుకోలేదు, పట్టించుకుంటున్నట్టు ఉంటాడు కానీ పట్టించుకోలేదు, అంటుకున్నట్లు ఉంటాడు కానీ అంటుకోలేదు. ఎలా? నీ తామరాకుపై ఉన్న నీటి బొట్టులాగా నలిని దళ్ళగతం. అదే, అంతకంటే ఆ తర్వాత చెప్పకూడదు. ఆ తర్వాత అది వేదాంతం. ఈ జీవవేషం, ఈ జీవితం అతి తరళం. నలిని దల్లగత మతిశయ చపలం విద్ధి వ్యాధ విమానగ్రస్తం లోకం శోకం హతంచ సమస్తం. ఇది బుడగలాగా కదా జీవితం. సరే, అందుకని దేని మీద ఆసక్తి లేదు. రక్తి, ఆసక్తి, భక్తి. ఈ రక్తి అనేటువంటిది ఈ లోక విషయాలన్నిటి మీద ఉండేటువంటిది. అదే చాలా తీవ్రమైనప్పుడు ఆసక్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ రక్తి, ఆసక్తిని భగవంతుడి మీద, సమష్టి మీదకి తిప్పుతామో అది భక్తి అవుతుంది. అంతే. ఎప్పుడు సమష్టిని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఏం చేస్తాం? నేను దాంట్లో చిన్న మట్టి రేణువులాగా, ఇక్కడ అహంకారపడటానికి, కాలర్ ఎగరేసుకోవడానికి, తొడలు కొట్టుకోవడానికి ఏం లేదు. నువ్వెక్కడ అసలు నువ్వు ఎంత వాడివని తెలుసుకోవాలంటే నువ్వు అంత వాడి బ్రహ్మమని తెలుసుకో, అంతే. ఇక్కడ దేనితోటి పోటీ పెట్టుకోకు. కాంపిటీషన్ లేవు, కంపారిజన్స్ లేవు. ఎవరితోటి పోల్చుకోకు, ఎవరితోటి కాంపిటేట్ పడకు. ఒకవేళ పోటీ పడాలంటే నీతోటి నువ్వు పోటీ పడు అని శాస్త్రం చెప్తుంది. ఎట్లా? నేను అభివృద్ధి అవుతున్నానా లేదా? 1 క్యాంపు, 2 క్యాంపులు, 3 క్యాంపులు, 2 సంవత్సరాలు, 4, 10 అవుతున్నాయి. ఎంత ఇంప్రూవ్ అయినాను, ఎంత అర్థం చేసుకున్నాను, ఎంత అనుసరిస్తున్నాను అని చెక్ చేసుకోవాలి. మనల్ని మనమే ఏమంటారు, కొలుచుకోవాలి, ఎస్టిమేట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇదంతా 5 శ్లోకాల వరకు చెప్పి, అది మాట్లాడేటప్పుడు నిన్న మొదట తెలుసుట, తెలియకపోవుట,
అనేటువంటిది ఈ బుద్ధికి చెందినది. ఎంత తెలుసుకున్నా సరే అవన్నీ ఒకరోజు మర్చిపోతాం, మర్చిపోవలసిందే. ఎందుకంటే వయసు పెరగగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దాన్ని ఒక వ్యాధిగానే అల్లోపతిలో చెప్తారు. ఇంకా తర్వాత జ్ఞాపకం ఉండదుట. ఎంతవరకు అంటే వాళ్ళ పేరే వాళ్ళకి జ్ఞాపకం ఉండదుట. అందరికీ అవ్వదు చెప్తున్నా. ఏమీ జ్ఞాపకం ఉండదు. పిల్లల పేర్లు ఎవరు ఏంటంటే చూస్తాడే కానీ తెలియదు. దానికి ఎంతో ముసలితనం రావక్కర్లేదుట. కొంతమంది బాగానే తిరుగుతున్నారు, అన్నీ బాగున్నాయి. నేను చూశాను అట్లాంటి వాడిని, మీరు కూడా చూసుంటారు. ఏది జ్ఞాపకం ఉండదు. అన్నం తిన్నది జ్ఞాపకం ఉండదు. మళ్ళీ తెచ్చిపెడితే మళ్ళీ తింటారు. స్నానం చేసింది జ్ఞాపకం ఉండదు. అదొక వ్యాధి, డిమెన్షియా అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు ఇట్లాంటి దీన్ని నమ్మచ్చా? ఈ మెమరీని, ఈ బుద్ధిని, ఈ శరీరాన్ని నమ్మచ్చా? అందుకనే ఈ 6వ శ్లోకంలో ఏం చెప్పారు? దేహం అత్యంత మలినం. మలినం అంటే లోపాలు దాంట్లో. ఇక్కడ దేహం అంటే 3 దేహాలు తీసుకోవాలి. నిన్న ఎక్కువగా స్థూల దేహాన్ని గురించి చెప్పాం. ఇది మొబైల్, టాయిలెట్ అట్లా అన్నీ చెప్పి 3 దేహాలు అంతే. ఈ 3 దేహాలకు వచ్చే బాధలే నిన్న రాత్రి సత్సంగంలో ప్రశ్న వేశారు కదా. 6 ఊర్మిగలు ఏమిటి? షడూర్మయ కిం? ఊర్మి అంటే దానికి వచ్చే బాధలని చెప్పి బదులు చెప్పారు కదా. 6 అవి సుడిగుండాలండి, బాధిస్తాయి. 3 శరీరాలని 3 బాధిస్తుంటాయి. 6 అప్పుడు అది చెప్పేటప్పుడు దేహాన్ని గురించి చెప్పారు. అత్యంత మలినో దేహ దేహి. కానీ దీంట్లో నివసిస్తున్న దీనికి చైతన్యమును ఇచ్చినటువంటి నేను అనేటువంటి దీనికి అంటుకోలేదు. నేను చాలా అత్యంత శుద్ధుడను అని చెప్పి ఇది ఇలా తెలుసుకొనుటయే శౌచము అని చెప్పి మొదట అయిపోయింది. ఏది? ప్రాతస్మరణ విషయంలో ఆత్మ విషయం అదంతా అయిపోయింది. అప్పుడు అక్కడ మరొక పాయింట్ని గుర్తు చేద్దామని అది చెప్తున్నా. భగవద్గీతలో 14వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, ఈ తెలియకపోవడం. ప్రకాశం చ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతే. ఇక్కడ ప్రకాశం చ ప్రవృత్తించ అంటే సత్వగుణము, రజోగుణము, మోహం అంటే తమోగుణం. ఇవన్నీ మూడు రకాల గుణాల కింద పనిచేస్తున్నాయి. అంటే లేక యాక్టివ్గా ఉండటం, యాక్టివిటీ లేకుండా ఉండటం. ప్రవృత్తి అండ్ ప్రకాశం. ఇక్కడ ప్రకాశం అంటే సత్వగుణం. బాగుంది. మీరు పాట పెడితే చాలా బాగుంది. కళ్ళు మూసుకుంటే నిద్ర కూడా వచ్చేస్తుంది. సత్వగుణంలో ఉన్నారు కాబట్టి ఏ ఇల్లు బాదరబంది లేదు కాబట్టి ఇక్కడ బాగున్నారు, నవ్వుతున్నారు ఆనందంగా. అది ప్రకాశం. తర్వాత మళ్ళీ లేచి ఆ బెల్లు కొట్టంగానే అక్కడ దాకా నడవాలి వేడి టీ కోసం. రజోగుణం, ప్రవృత్తి. ఆ వచ్చే సత్సంగంలో కొంచెం అట్లా నిద్ర వస్తుంది, లేకపోతే ఈ సత్సంగంలోనే చివరిలో కొంచెం అట్లా కళ్ళు మూసుకుంటాయి. అదేంటి? మోహం. మోహం అంటే తమో గుణం. ఇవన్నీ పాండవ ఇవి వస్తుంటాయి పోతుంటాయి, వాటిని గురించి బాధపడకు. నిద్ర శరీరానికి మనసుకు కావాలి, రెస్ట్ అంటే వస్తుంది. మరి నువ్వు ఎంత ఆపాలన్నా అది రాదు. నిన్ను ఎవరు అడిగారు అనుకుంటా, ఎక్కడ అడిగారో ఎవరో. అట్లా అనిపిస్తే సత్సంగంలో కొంచెం నేరుగా కూర్చోండి కుర్చీలోనే. కొన్ని టిప్స్ చెప్తున్నా. మీరంతా నిద్రపోతే నేను ఎవరితో మాట్లాడతాను? మీరు పోవట్లేదు, మంచి పిల్లలు. నేరుగా కూర్చోవాలి. కూర్చొని కొంచెం దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. అవన్నీ వింటూనే చేయాలి. తర్వాత కాలి వేళ్ళని కొంచెం ఎవరికి డిస్టర్బ్ లేకుండా అట్లా టైట్ చేస్తూ వదలండి 4 సార్లు కాలి వేళ్ళు. అలాగే
ఈ రాస్తుంటే కొంచెం ఎలర్ట్గా ఉంటాం, కానీ రాయటంలోనే మునిగిపోకూడదు, విషయాన్ని మర్చిపోకూడదు. అప్పుడప్పుడు గురువు గారిని చూస్తుండాలి, ఎందుకంటే ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం. అప్పుడు ఈ హృదయంలోంచి ఆ హృదయానికి ప్రవహిస్తుంది విషయం, అదే చూసుకోండి. కానీ ఇదేంటంటే ఒక యాక్టివిటీ, అప్పుడు పని ఉంది కదా, మైండ్ నిద్రపోదు. అందుకని రాయమంటే కొంతమంది రాస్తారు, మంచిదే. రాయకపోతే కూడా మంచిదే, పర్వాలేదు, వినాలి. అప్పుడు నిద్ర రాకుండా చూసుకోవాలి. అలాగే చేతి వేళ్ళను కూడా కొంచెం అట్లా మడిచి అట్లా విరవటం, అక్కడే మీ ఒళ్ళోనే. గురువుగారికి అంతా చూపించకూడదు, జస్ట్ ఆయన భయపడిపోతాడు, ఏమైంది. ఇలా చేయండి. దీర్ఘమైన నేరుగా కూర్చుంటే నిద్ర రాదండి, అర్థమైందా? సో ఇవన్నీ చిన్న చిన్నవి చేసుకోవచ్చు. సరే, ఎందుకు వచ్చాం ఈ విషయానికి? తమోగుణ వస్తే, అందుకని నాకు ఏంటి నిద్ర వస్తున్నది, అసలు నేను పనికిరాని వాడినా పనికిరాని దాన్న సత్సంగానికి ఎంత అనుకున్నాను, కళ్ళు అట్లా మూసిపోతున్నాయని ఒక్కోసారి వస్తుంది. మా గురువు గారి దగ్గర చదివితే మేము నిద్రపోయినాం, అనుభవం మరి ఉండాలి కదా. మా గురువు గారి దగ్గర అట్లా గురుకులంలో గురువుల దగ్గర ఉండి చదవటం అంటే సాధారణం కాదు, ఇట్లా ఉండదు. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్. రోజుకి 6 క్లాసులు ఉంటాయి, 6. బయటికి వెళ్ళటం, పేపరు, టీవీ. ఆ రోజుల్లో ఫోనే లేదు అసలు, ఏమి ఉండవు. అట్లా అంత అదొక అనుభవం, అది దొరికితే చాలా అదృష్టం. అక్కడే గురుసేవ, నారాయణ సేవ, ఆశ్రమం సేవ అన్నీ ఉంటాయి. ఒక రోజుకి 150 మంది భోజనం చేస్తే ఆ ప్లేట్లన్నింటినీ 5-6 బ్రహ్మచారులు కలిసి కడగాలి. అక్కడ కొంచెం సిస్టమ్ బాగుంటుంది, ఈ తొట్టిలోంచి ఆ తొట్టిలో, ఆ తొట్టిలోంచి అట్లా ఏదో పెట్టి. కానీ ఒక వారం అట్లా రొటీన్ ఇది వేస్తారు, షిఫ్ట్. నేను కడిగాను. మరి అదే ట్రైనింగ్, అదంతా చిత్తశుద్ధి కోసమే కదా. 150 ప్లేట్లు, టంబ్లర్స్ అని 5 బ్రహ్మచారులు కలిసి ఈ వారం, వచ్చే వారం ఇంకొక 5. గుడి అంతా తుడవాలి, గార్డెన్లన్నీ క్లీన్ చేయాలి. ఇట్లా షిఫ్ట్ ఉంటుంది, పొద్దున సాయంత్రం. అవన్నీ చేస్తూ చదువుతూ క్లాసులో నిద్రపోకుండా ఉండాలి. ఊరికి అనుభవం చెప్తున్నాను, అంతకంటే నేను. అందువల్ల ద్వేషించకు అని అక్కడ, ప్రవృత్తిలో నివృత్తిలో ఏది కాంక్షించకు అన్నాడు భగవంతుడు. సరే, మనకిప్పుడు ముఖ్యంగా ఈ 6వ శ్లోకంలో చూసాం, ఏమంటున్నారు? అందువలన దేహి, ఈ దేహంలో నివసిస్తున్న అతడిని, నిన్ను నువ్వు గుర్తుంచుకో. ఎలా గుర్తుంచుకోవాలి? అసంగోహం 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 పునః అని చెప్పి ఎవరైతే ఇట్లా తెలుసుకుంటాడో, ఇదే క్లెన్లీనెస్ అన్నారు, శుద్ధత. దేని గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు? శౌచం గురించి మాట్లాడుతున్నాం. రెండోది, ఇదంతా జ్ఞానులకు చెప్పేదండి, ముముక్షులకు చెప్పేదండి. కానీ ధర్మశాస్త్రం లేక కర్మకాండకి ముఖ్యత్వం ఇచ్చే వాళ్ళకి ఎన్నెన్నో చెప్పబడ్డాయి. 2-3 ఉదాహరణలు చెప్తాను. ఏమిటంటే, ఇక్కడ శౌచం అంటున్నాం కదా, స్నానం కూడా క్లీన్లీనెస్సే కదండి. మరి ఇదేంటి సపరేట్గా క్లీన్లీనెస్, శుభ్రత? స్నానం అనేది తర్వాత ఇంకో హెడ్డింగ్ వస్తున్నది కదా. ఇదేమిటంటే, మలమూత్ర విసర్జనలు, నోరు నీళ్లు పోసుకొని పుక్కిలించటం, పళ్ళు తోముకోవటం, ఇలా ఇవన్నీ పొద్దున్నే స్నానం చేయడానికి ముందు కదా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా శౌచ్యం అంటారు యాక్చువల్గా. అందుకనే మన ఊర్లలో శౌచాలయం అని రాస్తారు కదా, మరుగుదొడ్లు, శౌచాలయం. దీంట్లో ఎంతవరకు స్మృతి గ్రంథాలు కొన్ని చెప్పారంటే, వేరే వేరే గ్రంథాల్లో అవన్నీ వేదంలో చెప్పలే. వేద పూర్వభాగం కర్మకాండలో చెప్పింది వేరు. ఇవన్నీ తర్వాత మరి మనుషుల్ని ఎట్లాగొట్లా ఈ వేదము పూర్వభాగంలో శ్రద్ధ కలిగించాలి, ఆ తర్వాత వేద అంతభాగానికి తీసుకురావాలి,
అందుకని ఇలా అనేకం చెప్పబడినాయి ధర్మ స్మృతి గ్రంథాల్లో. దాంట్లోట మలమూత్ర విసర్జన ఆ రోజుల్లో ఊరు బయటికి వెళ్తారు. బాగా వయసు ఉన్న వాళ్ళకి తెలుసా, లేకపోతే ఊరికి ఇంటికి వెనక అక్కడ దూరంగా ఏదో చిన్న తడికలతోటి ఏదో కట్టు ఉంటాయి కదా. ఆ తర్వాత ఇవన్నీ వచ్చి మన ఇంట్లోకే వచ్చేసింది, మన బెడ్రూమ్కి వచ్చింది. అటాచ్డ్ బాత్ లేకపోతే నేను ఉండలేను. అలవాటు పడిపోయినాం కదా. ఆ రోజుల విషయం చెప్దాం ఊరికినే. అట్లా వెళ్ళేవాళ్ళుట. ఆ వెళ్ళటానికి ఎట్లా వెళతాడు, మలమూత్ర విసర్జన అయిన తర్వాతట కాళ్ళు కడుక్కోవటం, నోటిని 12 సార్లు పుక్కిలించాలిట. ఇవన్నీ శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చదివితే టైం చాలదు మనకు. అలాగే పళ్ళు తోమటానికి ఆ రావి చెట్టు యొక్క చిన్న పుల్ల, వేప చెట్టు యొక్క చిన్న పుల్ల, ఏదో ఒకటి ఆ రోజులు అవే వాడేవాడు. గానుగ చెట్టు పుల్ల, అదే బ్రష్. చిన్న వయసులో నేనే చాలాసార్లు వేప చెట్టే అట్లా అందుతుంది మా మెట్ల మీదకి ఎక్కితే. అమ్మ నేను కూడా వేప పుల్లే వాడేవాళ్ళు. ఆ తర్వాత వచ్చినాయి బ్రష్లు. వేప చెట్లే లేకుండా పోయినాయి ఇది ఇళ్లల్లో. అట్లా అది విరిచేటప్పుడు ఒక మంత్రం చెప్పాలిట. నేను మీ దగ్గర నుంచి ఒక చిన్న పుల్ల తీసుకుంటాను, నన్ను క్షమించు అని చెప్పాలి. అన్నిటికీ ప్రార్థనేనండి. తులసి దళం కొయ్యటానికి ప్రార్థన, పువ్వులు కొయ్యటానికి ప్రార్థన. దాన్ని పర్మిషన్ తీసుకోవాలి కదా, అడగాలి కదా. అందుకని రాత్రి చెట్లు నిద్రపోయేటప్పుడు వెళ్ళి పూలు కొయ్యకూడదు, అది నిద్రపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియదు. ఆ రోజులు ఇవన్నీ చెప్పుంచారు, ఎందుకంటే ఇవన్నీ చెప్తే వీడు కొంచెం డిసిప్లిన్గా ఉంటాడు. నేను చూస్తున్నాను ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీలు, కొన్ని ఆశ్రమాల్లో కూడా ఈ లైట్ చెట్లు అండ్ గ్రీన్ లాన్స్ వీటి మధ్యలో ఫోకస్ లైట్లు పెడతారు. రాత్రి అంతా వెలుగుతాయి. అప్పుడు చెట్టు నిద్రపోవద్దు. దానికి పగలు సూర్యుడు అంటే వేరు. నువ్వు ఆర్టిఫిషియల్ లైట్ పెడితే అది ఏమన్నా తీసుకుంటుందో దాంట్లో నుంచి? ఎంత హాని చేస్తున్నావు. ఆశ్రమాల్లో ఉన్నాయి లైట్లు చూడండి. ఆ చిన్న హీట్ వస్తుంది కదా, ఆ చెట్లు పచ్చగా అట్లా ఉంటే నువ్వు ఎట్లా పెట్టి లైట్ ఎందుకు? నీ ఆనందం కోసం. రాత్రిపూట నువ్వు తిరుగుతావు నిశాచరుడిలాగా 12ంటికి. అప్పుడు ఆ స్మార్ట్ సిటీలు వీడు అవన్నీ చూసుకొని నేను స్విట్జర్లాండ్లో ఉన్నాను అనుకోవాలి. మా కోయంబత్తూరులోనే ఆ ఏరియాని స్మార్ట్ సిటీ అన్ని చోట్ల వస్తున్నాయి. ఎంత స్మార్ట్! ఇక్కడ స్మార్ట్గా లేవు, బయట ఎంత స్మార్ట్గా ఉన్నా ఏంటి ప్రయోజనం? చివరికి ఏం చేస్తున్నాడు, రాత్రి 12ంటికి అక్కడెక్కడో రోడ్డు మీద తాగి ఆ బాటిల్స్ని అక్కడే పడేసి వెళ్తాడు. ఎందుకు ఇవన్నీ కల్పించుకున్నాం? సరే, అదొక వేరే విషయం. లోకం బయటికి వెళ్తే అవే ఉంటాయి. అట్లా అన్నిటికీ మంత్రాలు, ప్రార్థనలు. ఈ ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు కూడా ఆ మూలికలను తేవాలంటే ఆ అడవికి వెళ్ళి ఆ మూలికల్ని రేపు నేను వచ్చి మళ్ళీ నీ దగ్గర నుంచి కొన్ని తీసుకుంటాను, ఈ రోగానికి ఈ వ్యాధికి ఉపయోగించడానికి చెప్పి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి నెక్స్ట్ రోజు వెళ్ళి కొయ్యాలిట. ఆ కొయ్యటం కూడా తీసుకోవడం ఎంతో ప్రేమతో చేయాలిట. ఇవన్నీ చేస్తే అసలు మనిషి ఇలా మృగంలాగా రాక్షసులాగా అవుతాడండి. ఇలా ఎన్నో చెప్పబడ్డాయి. అన్నం తిన్న తర్వాత 6 సార్లు, కేవలం మూత్ర విసర్జన తర్వాత 4 సార్లు ఏవో లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయండి నాకు చెప్పండి, రేపటి నుంచి చేస్తానని కష్టపడక్కర్లేదు. అవన్నీ ఎవరికి చెప్పాను? అజ్ఞానులకి. కర్మకాండ మీదే ఉన్నది. ఇంకా భయంగా ఉందండి. ఇట్లా తిరిగి కూర్చుంటే స్వామి ఏమంటాడో, దీపం ఇట్లా పెడితే ఏమవుతుందో, అట్లా పెడితే ఏమవుతుందనే వాళ్లకు అవన్నీ దాటి వచ్చిన మీకు ఇక్కడ శంకరాచార్యులు రాస్తున్నారు, నిజమైన శౌచం అహమస్మి, నేనే. మనోబుద్ధ్యంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్నే నచ ఘ్రాణనేత్రే అని చెప్పి అసంగ అహం ఇది జ్ఞాత్వ, దీనినే నిజమైన శౌచం అంటారు. అవన్నీ ఇది అర్థం చేసుకోవడానికి, ఇది అర్థం చేసుకోవడానికి. కానీ అవి చేసేవాళ్ళు చూడండి, దాంట్లో ఎంతో ఇదిగా ఉంటారు. అది దాటి ఇక్కడికి రారు. ఎందుకు రారు? వాళ్ళ కర్మ ఇంకా చేయాలి వాళ్ళు. అవన్నీ చేసి ఒకరోజు బాగా దెబ్బలు తిని మొట్టికాయలు అప్పుడు వస్తాడు.
వాళ్ళు ఆ టైంలో వస్తారు. మనం వచ్చేసాం ఎక్కడికి, హైవేకి వచ్చేసాం. హైవేలో ఇంకా వేగంగా వెళ్ళిపోతాం. నో ఆబ్స్టకిల్, నో స్పీడ్ బ్రేకర్స్ ఆల్సో. ఓకే, సరే తర్వాత శ్లోకానికి వెళదాం. ఈ దేహం అంటే మరొక అర్థం చెప్తా. దహ్యమానాత్ ఇది దేహం. ఏది కాల్చివేయబడుతుందో అది ఎప్పుడో అక్కడ కాల్చివేయడం కాదు, చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ మీ శరీరంలో దహనం జరుగుతున్నది. ఆ దహనానికి పేరు కంబస్షన్ అంటారు ఇంగ్లీష్లో. దానికి ఇంగ్లీష్లో సైన్స్లో మెటబాలిజం, కెటబాలిజం అని 2 జరుగుతున్నాయి. కణాలు పుడుతున్నాయి, కణాలు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు క్షణానికి ప్రతి 6 సంవత్సరాలు ఏదో లెక్క చెప్తారు, శరీరంలో అన్ని కణాలు చచ్చిపోయి కొత్త కణాలు వచ్చినాయి. మరి నువ్వు ఎక్కడ, మరణం ఎక్కడుంది? మరణం జరుగుతూ ఉన్నది, నిరంతరం మరణం జరుగుతున్నది. కానీ ఆత్మ నిత్య నిరంతరం అలాగే ఉంది. 2 పక్కనే ఉన్నాయి. అప్పుడు మరణం ఎందుకు భయపడతావు? మరణం జరుగుతున్నది, అవి క్షీణిస్తూ ఉన్నాయి, అది అంతే. శీర్యమాణాతిథి శరీరం, దహ్యమానాతిథి దేహం. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి. షడ్వికారములు ఉన్నాయి శరీరంలో, వాటిని ఆపలేవు. వాటి గురించి చింతపడకు, బాధపడకు. ఎట్లా ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకో అని చెప్పారు. సరే, ఆ తర్వాత శ్లోకం చాలా విషయాలు ఉన్నాయి, ఎలా మనం ముగించాలని చూస్తున్నాను. ఒకటి చెప్తాను. అదే మలమూత్ర విసర్జన గురించి చెప్పానా. ఈ ఊరు బయటికి వెళతాడా, అక్కడట వెళ్ళి అక్కడ మంత్రం చెప్పాలట. ఏంటంటే మన కళ్ళకి కనపడకుండా ఏం చెప్పాడు? గచ్చంతు ఋషయో దేవాః పిశాచో ఏ చ గుహ్యకాః పితృభూతగణాం సర్వే కరిష్యే మలమోచనం. నేను ఇక్కడ మల విసర్జన చేయటానికి ఈ ప్రదేశానికి వచ్చాను. నేచర్ కాల్, టు అటెండ్ ద నేచర్ కాల్. అందుకన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కళ్ళకు తెలియకుండా ఎవరైనా ఈ పొద్దున్నే 5 గంటలకు ఋషులు ఆకాశంలో వెళ్తుంటారట, గంధర్వులు, చాలామంది మహాత్ములు, సిద్ధ పురుషులు, వాళ్ళు మనకు కనపడరు. వాళ్ళందరూ ఎవరందరూ ముముక్షులుగా ఉన్నారు, భక్తులుగా ఉన్నారని వాళ్ళని చూసి వాళ్ళని ఆశీర్వదిస్తారట, వాళ్ళకి కొంచెం మార్గాన్ని సుగమం చేస్తారట. అందువలన ప్రాతः సాయంకాలం సమయాలు చాలా ముఖ్యం. సాయంకాలం సంధ్య చెప్పాను కదా, ఆ రోజు ఎక్కడ చెప్పాను, ఏ క్లాసులోనో చెప్పాను. ప్రతిరోజు ప్రదోషమే. అందుకని ఆ ప్రదోష సమయంలో శివ భగవానుని తలుచుకోవాలి. ఎందుకంటే ఆ సాయంకాలం ప్రదోష సమయంలో ఆయన లీడర్ట, ఆయన ఇన్స్పెక్టర్. అట్లా వృషభవాహనుడే ఆకాశంలో అట్లా వెళుతుంటాడట, చూస్తుంటాడు ఎంతమంది సినిమా హాల్లో ఉన్నారు, ఎంతమంది టీవీ ముందు కూర్చున్నారు, ఎంతమంది మాల్స్కి వెళ్ళారు. మాల్స్, సినిమా హాళ్ళని పోయినాయి కదా, మాల్స్ వచ్చినాయి. సినిమా హాల్ మా ఇంట్లోనే ఉందండి. అన్నీ చూస్తాడు. వాళ్ళందరికీ వ్యాధులు, రోగాలు, కష్టాలు, కుటుంబాలు ఇవన్నీ వస్తాయి. సాయంకాలం సంధ్యా సమయంలో ఏం చేయాలో నీకు తెలీదు. మనిషిగా పుట్టావు, శాస్త్రం చెప్పింది కదా, దేవుడు ముందు కూర్చో, దీపారాధన చేయి, 4 స్తోత్రాలు చెప్పు అంటే ఆయన సంతోషపడి ఆశీర్వదిస్తాడు. తథాస్తు. లేకపోతే అంతే. చాలా తప్పది, చాలా తప్పు. ఇక్కడ ఏమన్నాడు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను ఇక మలమూత్ర విసర్జన చేస్తున్నాను, ఇక్కడ నుంచి మీరందరూ కొంచెం తరలి వెళ్ళండి అని చెప్పాలిట. ఇలా చాలా శ్లోకాలు ఉన్నాయి. సరే, ఆ తర్వాత విషయానికి వస్తున్నాం. 7వ శ్లోకం. 7వ శ్లోకంలో స్నానం గురించి చూసారా. శౌచం అని అంత చెప్పిన తర్వాత ఇప్పుడు స్నానం స్పెషల్. మన్మనో మీనవన్నిత్యం క్రీడత్యానందవారిధౌ సుస్నాతస్థితవ్రతో
పూతాత్మా సమ్యగ్ విజ్ఞానవారిణా. అన్నీ ఈ సదాచారాలు 12 శంకరాచార్యులు చెప్పేవన్నీ జ్ఞాని దృష్టిలో ఎలా ఉంటాయనేది చెప్తున్నారు. మధ్య మధ్యలో నేను ఇలా చెప్పాను, అజ్ఞానులకు కర్మిష్ఠులకు ఏ దృష్టి అనేది చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేరుగా మొదటి అర్థాన్ని చూసి తర్వాత సింపుల్ అర్థానికి వస్తాం. స్నానం. నిజమైనటువంటి స్నానం ఏమిటో తెలుసా అని చెప్పి సమ్యక్ సరి అయినటువంటి విజ్ఞానవారిణ విజ్ఞానం అంటే జ్ఞానం విజ్ఞానం. 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యుగం అని చెప్పినట్లుగా ఓకే, అది అనేక విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మామూలుగా చెప్పాలంటే థియరీ అండ్ ప్రాక్టీస్, ఫిలాసఫీ అండ్ అప్లికేషన్, వేదాంత అలా. సరే, విజ్ఞాన వారి అంటే నీళ్ళు. ఏ నీళ్ళతో నిజంగా అసలు స్నానం చేయాలంటే విజ్ఞానం అనే నీళ్ళతోటి. సుస్నాత, ఎవరైతే స్నానం చేస్తాడంటే ఇది ఎక్కడండి మరి స్నానం? ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? ఏ పంపులో దొరుకుతాయి? బిస్లరీ వాటర్ లాగా ఎక్కడైనా? విజ్ఞానం వాటర్ ఎవరు నమ్ముతారా? పేరు పెడతాడు కావాలంటే. షాపులకి చక్కటి సాంస్క్రిట్లు పేరు పెడుతున్నారు. ఒక షాప్కి పేరు శ్లోక, షాప్ పేరు. బ్లౌజులు అమ్మే షాప్ అండి, ఏం లేదు. మరొక షాప్లోనేమో మోక్షాన్ని పెట్టాడు, భిక్షాన్ని పెడతారు. మా స్వామి గారు జోకుగా సరే ఇక్కడ నాకు భిక్ష పెడతారేమో అని చెప్పి ఆయన వెళ్ళారట. అన్నీ తిన్న తర్వాత బిల్లు కట్టమన్నాడు వాడు. అదేంటి భిక్ష అని రాశావు? ఏంటంటే ఆ పేర్లు చక్కగా ఉంటాయి. సాంస్క్రిట్ పేరు పెడితే ఒక స్టైల్. చూస్తున్నారు మీ ఊళ్ళల్లో కూడా కొంచెం కొంచెం సాంస్క్రిట్ని లైక్ చేయడం మొదలుపెట్టారు జనం, కానీ వాళ్ళ వేరే ఏదో పర్పస్కి. అప్పుడు విజ్ఞాన వారిన సుస్నాత, సరి అయిన స్నానం. ఏ ఈ స్నానం చేతైతే తేన అంటే ఈ విజ్ఞానం అనే జలముతోటి మనస్సుని పూతాత్మ మన్మనః, నా మనస్సుని శుద్ధి చేసుకుంటాను విజ్ఞానము చేత. ఇక్కడ ఇలా చెప్పచ్చు, జ్ఞానం అంటే లోక జ్ఞానం, విజ్ఞానం అంటే విశేషణ జ్ఞానం. ఆ విశేషణ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం, ఇంకంతకంటే ఏముంది? ఇప్పుడే 4-5 శ్లోకాలు చూసాం కదా. అప్పుడు ఈ విశేషమైనటువంటి విజ్ఞానం అనే నీళ్లతోటి నా మనస్సును ఆనందమనే ఆ సముద్రంలో, ఆనందవారిధౌ, విజ్ఞానం ఇవన్నీ వింటున్నప్పుడు ఏమొస్తున్నది? ఆనందం వస్తున్నది కదా లోపల, బ్లిస్. ఆ ఆనందమనే ఇక్కడ వారిధి అంటే సముద్రంలో, ఇన్ ది ఓషన్ ఆఫ్ బ్లిస్. ఎట్లాగైతే ఒక చేప పిల్ల పెద్ద ఆ నీళ్ళలో అట్లా ఆనందంగా తిరుగుతుంటుంది చూసారా అని ఉదాహరణ. మీనవత్, చేపలాగా. నిత్యం క్రీడతి, ఎప్పుడు ఈ నిత్యం అనేటువంటిది ఆల్వేస్, ఎప్పుడు. మనం మామూలు స్నానం అంటే మరి ఏదో పొద్దున సాయంకాలం, అది కూడా కష్టంతో చేస్తారు కొంతమంది. మరి నిజమైన స్నానం అంటే ఎక్కడ శుద్ధి చేసుకోవాలి? దేహం అత్యంత మలినం. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని స్నానాలు చేసి పౌడర్లు పూసినా మళ్ళీ అది వాసన వస్తూనే ఉంటుంది. అది దానికి గతి అంతే. అప్పుడు నిజమైన మనస్సు శుద్ధి, నిజమైన స్నానం చిత్తశుద్ధి. అందుకని చిత్తశుద్ధి ఎట్లా ఏర్పడుతుంది? విజ్ఞానం అనే నీళ్లతోటి, జలంతో చేస్తే ఏమవుతుంది? ఆనందమని ఆ సముద్రంలో ఆ చేప ఎట్లా అయితే ఆనందంగా అలా సంచరిస్తుంటుందో నీ మనస్సు కూడా బ్రహ్మానందంలో అట్లా సంచరిస్తుంది. ఇది నిజమైన స్నానం. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మనం మామూలుగా
స్నానం చేయటం ఆచారం. స్నానం చేయకుండా తినకు. అర్థమైందా శ్లోకం? ఇప్పుడు జనరల్ విషయానికి వద్దాం రండి. పొద్దున్నే పళ్ళు తోమి స్నానం చేయకుండా అసలు వంటగదిలోకి వెళ్ళకూడదు. సార్ ఇంత స్ట్రిక్ట్గా చెప్పకండి, నేను మీ ఇంటికి వచ్చి చూడంలే, భయపడద్దు. అలా అలవాటు పడాడు. బెడ్ కాఫీ, నైట్ గౌన్తోనే వంటింటికి, పళ్ళు అవన్నీ తర్వాత. ఇప్పుడు ఏమైంది? తర్వాత చేస్తాను కదా స్నానం. ఇలా సోంబేరులు, లేజీ పీపుల్ ఉంటారు. అసలు రోజుకు ఒకసారి కూడా స్నానం చేయడు. నేను ఎప్పుడో చేస్తాను, 11ంటికి సాయంకాలం చేస్తాను. కొంతమంది ఏంటో తెలుసా, రాత్రి స్నానం చేస్తే ఫ్రెష్గా నిద్ర వస్తుంది. వెస్ట్రన్లో అండి, వాళ్ళు ఎవరు వేరే టైం నైట్ స్నానం చేస్తారు. చేసి పొద్దున అంటాడు, స్నానం చేసే కదా పడుకున్నాను. పెదవా, పడుకున్న తర్వాత మనస్సు కలలు కలుషితం అయిపోయి నువ్వేమేమో చేయకూడదు, నువ్వు చేసేసి రాత్రి అంతా స్నానం చేయనంటాడు. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో వాళ్ళ సంప్రదాయానికి మనకు. మన సంస్కృతి ఎక్కడ, అసలు అదెక్కడ? దీని కింద అసలు పనికే అదే మాట ఎత్తకూడదు, అంత నీచమైనది అది. సరే, ఇక్కడ స్నానం చాలా ముఖ్యం. ఒక రోజుకి మినిమం 2 సార్లు స్నానం చేయాలి. అదిలో కూడా పొద్దున చేసే స్నానం చాలా అతి ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఎక్స్ట్రా విషయాలు, ధర్మశాస్త్రం కర్మకాండలో ఆ వాళ్ళకందరికీ చెప్పేది. అప్పుడు మరి మేము వేదాంతానికి వస్తున్నాం, మేము స్నానం చేయక్కర్లేదండి అట్లా అనకూడదు. కావాలంటే చేయి, లేకపోతే చేయకు. నీకే తెలుస్తుంది ఏమవుతుందో, నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏమవుతుందో. అందువల్ల అందరికీ కావాలి స్నానం. నిజంగా సాధువులు చెప్పాలంటే 3 సార్లు చేస్తారు. నాకు తెలిసి మా నాన్నగారు రోజుకి 5 సార్లు స్నానం చేసేవాడు. నా చిన్నప్పుడు చూసేవాడిని. చిన్నప్పుడు ఏంటి, కొంచెం పెద్దయిందిరా. బావి దగ్గరికి వెళ్ళి బకెట్ పోసుకుంటారు. ఏ కాలమైనా సరే ఆయన ఎప్పుడు చన్నీళ్ళే తల మీద బకెట్లు పోస్తాడు. ఆ టైంలో ఏదో మంత్రాలు భగవన్నామం చెప్తారు. పొద్దున్న ఒకసారి చేస్తారు. ఆయన అట్లా గుళ్ళకి వెళ్ళొస్తారు. ఆయన భగవద్గీత అక్కడక్కడ పారాయణం చేయించేవాళ్ళు. అప్పుడు మాకేం తెలియదు, చేస్తున్నారని తెలుసు. కానీ తర్వాత వచ్చింది అట్లా. ఎప్పుడు చేతిలో ఆయనకి భగవద్గీత పుస్తకం ఉంటుంది. ఆయన వైద్యానికి వెళుతున్నప్పుడు ఉంటాయి. అవి అక్కడ గుడికి వెళ్ళి వచ్చారు కదా, బజార్కి వెళ్ళి మార్కెట్కి వచ్చేప్పుడు కాయగూరలు తీసి మళ్ళీ చేస్తారు స్నానం. ఆ తర్వాత వెళ్తారు హాస్పిటల్కి, వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వస్తారు, మళ్ళీ స్నానం చేస్తారు. తర్వాత కొంచెం నిద్రపోతారు కదా, లేచి మళ్ళీ స్నానం చేస్తారు. మళ్ళీ వెళ్తారు హాస్పిటల్కి, మళ్ళీ ఒకసారి రాత్రి స్నానం చేస్తారండి. నేను చూశాను. స్నానం చాలా అవసరం మనిషికి, పొద్దున స్నానం. అందుకని నేను తర్వాత చేస్తాను. నువ్వు సాయంకాలం ఓకే, ఎక్సెప్షన్. సాయంకాలం అసలు మళ్ళీ వీడు ఎక్కడుంటాడు ఇంట్లో, రాత్రికి ఎప్పుడో వస్తారు, లైట్ అవుతాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అట్లీస్ట్ పొద్దున్నే లేచి నీ పనులు మనకు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం వలన చాలా ప్రయోజనం అని ఒక శ్లోకంలో, వేరే యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పబడింది. ఇవన్నీ స్మృతిలో చెప్పబడతాయి. 10 ప్రయోజనాలు నేను చెప్పి వీడికి చెప్తే అట్లీస్ట్ స్నానం చేస్తాడని చెప్పి చెప్తుంది. గుణదశ స్నానపరస్య గుణాదశ స్నానపరస్య సాధో రూపంచ తేజశ్చ బలంచ శౌచం ఆయుష్మారోగ్య అలోలుపత్వం దుస్వప్ననాశశ్చ యశశ్చ మేధా. ఈ 10 గుణాలు ఆ మనిషిలో పెరుగుతాయి. 10 ప్రయోజనాలు ఉన్నాయి స్నానం చేయటం వలన. చూడండి, మొదట రూపం, శరీరం యొక్క రూపం బాగుంటుంట, అందంగా అవుతాంట. అందువలన మొదట అందంగా ఉంటాం, అంటే నీట్గా క్లీన్గా ఉంటాం. తర్వాత తేజస్సుగా ఉంటాం.
బలం వస్తుంది స్నానం చేయగానే. చాలాసార్లు చూడండి, ముందు కొంచెం నీరసంగా ఉన్నాను అట్లా ఇట్లా అని కూడా స్నానం చేసిన తర్వాత చాలా వరకు అవన్నీ పోతాయి కదా. ముఖ్యంగా పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఇంకా కొంచెం నిద్ర వస్తున్నట్లుగా అట్లా ఉంటుంటుంది, టైర్డ్గా ఉంటాయి కొన్నిసార్లు అవన్నీ. కానీ స్నానం చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత శుద్ధత వస్తుందిట, ఆయుష్ పెరుగుతుందిట, ఆరోగ్యం బాగుంటుందిట, మనసులో చెడు ఆలోచనలన్నీ తగ్గిపోతాయిట. చెడ్డ దుస్వప్నాలు రావుట కలలో. అందుకని రాత్రిపూట పడుకునేప్పుడు అట్లీస్ట్ మళ్ళీ కాళ్ళు కడుక్కోమని, చేతులు ఇంతవరకు కడుక్కోమని పడుకోమంటారు. ఎవరికైనా నాకు కళలు వస్తూనే ఉంటాయండి, ముఖ్యంగా చెడ్డ కళలన్నీ వస్తాయి, బ్యాడ్ డ్రీమ్స్ అంటే అలా చేయమంటారు. సాయంకాలం నువ్వు సరిగ్గా స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించి అట్లా ఉండుంటే సహజంగా రావు. కంప్లీట్గా రావని లేదు, వస్తే కొంచెం మంచి కళలు వస్తాయి. ఎందుకంటే కళల వలన నిద్రపోకుండా భయపడి లేచి గుండె దడ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా లేచి మంచినీళ్ళు తాగాలి వాళ్ళు, కొంచెంసేపు కూర్చుంటే తప్ప గుండె దడ తగ్గదు. అందువలన తర్వాత నీ అండర్టేక్స్ ఏ పనులు చేస్తున్నా అన్నింటిలో విజయం ఏర్పడుతుంది, జ్ఞాపక శక్తి బాగా వృద్ధి అవుతుంది అని చెప్పి ఈ 10 గుణాలు స్నానం చేయటం. ఇవి పిల్లలకి మరి చెప్తే ఈ స్కూళ్ళలో చెప్పాలి కదా. ఇప్పుడేంటి మమ్మీ రాత్రి ఆ పిల్లవాడికి స్నానం చేయించేసి నేను పొద్దున్న వీడి లేపి స్నానం చేయించాలని కష్టమని రాత్రి స్నానం చేసి పడుకోబెట్టేస్తుంది. పొద్దున్న లేవంగానే ఈవిడే పళ్ళు తోమాలి, తోగుంటాడు లేకపోతే వెంటనే నేరుగా వాడికి డ్రెస్ వేసి ఆ షూలో నిలబెట్టడం. ఆ షూలో నిలబెట్టిన తర్వాత వాడికి చేతిలో ఒక వెజిటబుల్ రోల్ ఇచ్చి టిష్యూ పేపర్తో చుట్టి వాడికి ఒక కోటు కొట్టి టై కట్టి ట్రౌజర్ మీద కోట్ అండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. అవి వేసుకుంటారు. చిన్నపిల్లవాడికి కోటు ఉండాలి, అది పెద్ద స్కూలు. వాడిని అట్లా తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టేస్తుంది. అదేంటంటే ఆ రోడ్డు మీద బస్సుకు వెళుతూనే ఆ టిష్యూ పేపర్లో ఉన్న రోల్ని కొరుక్కుంటూ వెళితే స్టైల్. ఇవన్నీ స్టైల్ అండి. ఫోన్ అట్లా చేతిలో పెట్టుకొని వెళ్ళటం స్టైల్. ఆడపిల్లలు అది కింద పడి ఎక్కడో పోయి అట్లా మాట్లాడుతూనే క్రాస్ చేస్తారు. ఏంటి అదంతా? అది అట్లాగే ఉండాలి చేతులు. ఒక బ్యాగ్లో వేసుకోవచ్చు కదా బస్సు ఎక్కేటప్పుడు, స్కూటర్ అని. ఇవన్నీ స్టైల్ కోసం చేయకూడదు, పనికి వస్తున్నా లేదా అని చూడాలి. ఉదాహరణకు ఒకటి చెప్పాను, ఇట్లా చాలా ఉంటాయి వ్యవహారాలు. సో స్నానం పొద్దున్నే, అది కూడా పొద్దున స్నానాల గురించి ఇలా ఎన్నో స్మృతి గ్రంథాల్లో విషయాలు చెప్పబడినాయి. మరొక విషయం, 7 రకాల స్నానాలు ఉన్నాయట. వాటిలో 7వ రకాల స్నానంతో మనం వినేశాం. శంకర్ వారు చెప్పేశారు, ఆత్మతీర్థం. నువ్వు ఏ తీర్థానికి వెళ్ళక్కర్లేదు, వెళ్తే అవకాశం వస్తే వెళ్ళు. ఆత్మతీర్థంలో తీర్థం అంటేనే స్నానం. ఆ కోనేరులో తీర్థం ఆడారండి అంటే, భద్రాచలములో గోదావరి ఒడ్డున జలకమాడిరి స్వాముల చేవ చేసిరి అని ఎవరో పాడారట. నదుల్లో స్నానాలు చేస్తే చాలా బాగుంటుంది, కోనేరులో స్నానాలు చేస్తే. సరే, అది ఆత్మతీర్థం, సరి అయిన స్నానం. వేరే ఏంటి చెప్పారంటే, కొన్ని అవసరాలకి, కొన్ని సందర్భాల్లో, పరిస్థితుల్లో మంత్ర స్నానం. ఇది కూడా శ్లోకాల రూపంలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ విషయం మాత్రం చెప్పేస్తాను. ఇప్పుడు పిల్లవాడికి జ్వరం ఉంది, స్నానం చేయించలేం కదా. పెద్దవాళ్ళకి కూడా జ్వరం ఉంటే ఒక్కొక్కసారి బట్టతోటి తుడవమంటాం. ఇప్పుడు 2-3 రోజులు వాడికి అసలు ఒళ్ళు తుడవకుండా ఏది చేయకుండా ఉంటే ఉన్న వ్యాధితో పాటు ఇంకొక వ్యాధి ఏదైనా వస్తుంది. అందుకని మంత్రం గురించి చెప్పారు. మొదట ఏదో ఒక మంత్రం, చేతులు నీళ్లు పోసుకొని మంత్రాన్ని చెప్పి, అది ఇప్పుడు తీర్థమైపోతుంది. ఏదో మంత్రం, నీకు దేని మీద నమ్మకం ఉందో ఆ మంత్రాన్ని, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్పం, ఆ నీళ్ళని వాడికి తాగించవచ్చు. దానివలన కూడా స్నానం చేసినట్లే. ఎందుకంటే బెడ్ రిడన్గా ఉన్నాడు, మంచం మీద పడుకున్నాడు కదా. అందుకని హాస్పిటల్ కూడా నర్సులు వచ్చి ఒక 2 రోజులకు ఒకసారి తుడుస్తారు. మనం చేసుకోలేదు, హాట్ వాటర్ ఇచ్చి తుడిచెళ్తారు డెట్టాలు వేసి. తర్వాతది మట్టి స్నానం. ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా నేచురోపతిలో మడ్ బాత్ ఇస్తుంటారు. ఒక కాలంలో ఈ సోపులు లేవు కదండి,
మట్టి ఉండేది, తర్వాత సున్నిపిండి కానీ మ్యాక్సిమం ఇలాంటివి ఏవైనా ఉండేవి. కానీ ఈ సోపులు షాంపులు అవన్నీ లేవు ఆ రోజుల్లో. నేచురల్గా ఉండేవి. మట్టికి అంత భూదేవికి శక్తి ఉంది, చాలా హీలింగ్ దాంట్లో శక్తి ఉంది ఆ మట్టి స్నానం. తర్వాత విభూతితో కూడా ఒళ్ళుని తుడచచ్చుట. మంత్రం భౌమం తర్వాత భౌమం అంటే మట్టి, విభూతి, తర్వాత గోమూత్రం కూడా. ఇవన్నీ ఎమర్జెన్సీ కొన్ని కండిషన్లలో. అప్పుడు నేను అదే చేసుకుంటానండి, ఈ స్నానం వద్దని చెప్పకూడదు. ఇవన్నీ ఎక్సెప్షన్స్. స్నానం చేయలేని వాడికి అవిడి అవసరం. గోమూత్రం అది తీసుకొచ్చి కొంచెం అట్లా చల్లేస్తేనే చాలు, శుద్ధి అయిపోతుంది. ఆ తర్వాత సన్ బాత్, సూర్యుడిని శరీరం కొంచెం అట్లా ఉండటమే సన్ బాత్. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ డాక్టర్లు డి విటమిన్ లేదు మీకు, మీరు వేరే ప్యూర్ వెజిటేరియన్, డి విటమిన్ రాదు మీకు, అందుకని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ అంతా చేసుకుని ఆయన 500 తీసుకొని చివరికి ఏమంటాడంటే నర్సుకి చెప్పి, ఈయన మేడం ఇది నడిపించంటాడు ఎండలో. 500 తీసుకున్న తర్వాత. అందుకని సూర్యుడికి శరీరమును, మన బట్టలన్నీ చూడండి ఎంత శుభ్రం అయిపోతాయి కదా, సూర్యుడు ఎంత చేస్తున్నాడు, క్లీన్ అయిపోతాయి అన్నీ, ఎలాంటివి కూడా. సూర్యుడి స్నానం. సో అట్లా శరీరం సూర్యరశ్మి ద్వారా. తర్వాత నీళ్లతో చేసేది ఒక స్నానం. చివరిది 7 ఆత్మతీర్థం. ఇలా కొన్ని విషయాలు చెప్పబడే స్నానాన్ని గురించి. ఆ తరువాత నీళ్లు లేకపోతే చేప బతుకుతుందా? అది బయట వేసేస్తే గిలగిల తన్నుకొని కొంచెంసేపట్లో చచ్చిపోతుంది. అలాగా ఈ జీవుడు పరితపించాలి. అయ్యో నేను ఆత్మలో మునిగి స్నానం చేయబోయానంటే నేను తట్టుకోలేను అని తప్పించాలిట. అట్లాగే ఈ జ్ఞాని మనస్సు ఏంటంటే ఎప్పుడు కూడా, అందుకని ఈత కొడుతుంది చేపలాగా అన్నాడు కదా, ఆయనకి ఎప్పుడు ఇదే పని 24/7 అండి. మా స్వామీజీ ఏం చెప్తారంటే, ఈ స్పిరిచువాలిటీ అనేటువంటిది, ఆధ్యాత్మిక జీవనం ఈజ్ నాట్ ఏ పార్ట్ టైం, దెన్ ఇట్ ఈజ్ ఎ 24/7 ప్రీ ఆక్యుపేషన్ అంటారు ఆయన. చాలామంది కొంతమందికి ఈ స్పిరిచువాలిటీ సత్సంగం అనేటువంటి ఏదో జస్ట్ పార్ట్ టైం, వారానికి ఒక క్లాస్ వింటాను, అట్లా వింటాను, అప్పుడప్పుడు వింటాను, ఆవిడ తింటాను, వీళ్ళు తింటాను, అది వింటాను, ఇది వింటాను. ఎందుకంటే నేను అన్ని తిన్నట్టుగా ఇది కూడా వింటుంటాను. 24/7 ప్రీ ఆక్యుపేషన్, అసలు టైమే లేదు నాకు అని చెప్పి ఆయాసపడటం కోసం కాదు, ఫుల్లీ ఆక్యుపైడ్ బిజీ. అప్పుడు మనస్సు మనల్ని తొందర చేస్తుందా? అసలు మనస్సు మనల్ని తొందర పెట్టడానికి కారణం ఏంటంటే, మనకు టైం చాలా ఉన్నదంటే ఆ మనస్సు పాడైపోతుంది, మనిషి పాడైపోతాడు. అందుకని ఎప్పుడు బిజీగా ఉండాలి. కానీ ఎట్లా బిజీగా అంటే, మళ్ళీ లోక విషయాలని 10 పెట్టుకోకూడదు. నాకేం పని లేదండి, వంటంతా ముందర అయిపోతుంది, ఆ తర్వాత ఏం చేస్తాను, టప్పర్ వేరు బాటిల్స్ అన్నీ పక్క వాళ్ళింటికి అమ్ముతుంటా. ఉదాహరణ చెప్తున్నానే. లేక కొంచెం ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు కదా అన్నీ, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకని కొంచెం ఎల్ఐసి ఏజెంట్గా చేస్తా. ఎందుకు ఇవన్నీ, ఇంకా అన్నీ ఉన్నాయి, మరి ఏం చేయమంటారు? టైం ఉంది. టైంని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోతే ఇలాగే లేడీస్ క్లబ్, ఆ క్లబ్, ఇక్కడ అక్కడ అని ఇన్ని అయిన తర్వాత ఇంకా తోచకపోతే, కొంతమంది బాగా డబ్బు ఉన్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు, అట్లా షాపింగ్కి వెళ్తుంది, విండో షాపింగ్కి. ప్రతిరోజు ఒక ఆవిడకి ప్రతిరోజు ఒక 2-3 వేలు పెట్టి ఏదైనా కొనకపోతే నిద్ర పట్టదటండి. మీరు నమ్మరు. నేను అట్లా కాదండి, అసలు పైసా కూడా ఖర్చు పెట్టాను. అట్లాగా ఉండకూడదు. ఆవిడకి అట్లా వెళ్ళిపోయి కొనేస్తుంది అన్నీ. మీరు కొన్ని ఇళ్లలో చూడండి, ఉపయోగించడం ఏం చేయదు. ఇప్పుడు వేరే అన్నీ కనపడతాయి అక్కడ, అమెజాన్, ఫ్లిప్కార్ట్లు, వాడు అన్నీ చూసి అవి చూడంగా బాగుందే ఇదే అంట, ఎన్నో మారుస్తూ అవి ఇవి డెకరేషన్ ఎంత కావాలి ఇంటికి, వాటికి ఎందుకు అంత టైం, అంత డబ్బులు శ్రమ పడతావు? కొంతమందికి ఇంటీరియర్ డెకరేషన్ కొంచెం శుభ్రంగా ఉంచుకో. ఇంత చేస్తే ఇంట్లో తులసి ఉండదు,
ఇంత చేస్తే వాళ్ళ ఇష్టదైవం ఉండదండి ఇప్పుడు. దానికి బదులు వేరే వేరే ఎవరో వచ్చేసారుగా. నేను చెప్పకూడదు పబ్లిక్గా. ఆ గుళ్ళు ఎక్కువ వచ్చేసినాయి. ఆ గుడిలో గురువారం గుంపులు గుంపులుగా జనం ఉంటారు. శివుడు విష్ణు దేవాలయాలకి పోరు, ఏదో పండగ వస్తే తప్ప. కానీ గురువారం చూడండి, ప్రతి ఊర్లో ప్రతి పేటలో ఆ పేటకే పేరు పెట్టేశారు. చెప్పకూడదు పెద్దగా. ఆయన మహాత్ముడా, ఆయన ఎవరు ఏంటో, ఆయన ఏం చేశాడు ఒకటే, నమస్కారం పెట్టి వదిలే. ఇష్టదైవం ఉన్న చోట అందరిలో వాళ్ళ ఇంట్లో వెళ్ళగానే ఆ ఫోటో ఉంటే, ఓ మీరు ఆ భక్తులా అని పిలిస్తే వీడికి ఒక ఇదే. వాళ్ళని గురువుగా పెట్టుకో. అసలు ఏం చెప్పారో తెలుసా? ఈ మూఢంగా పోయి మళ్ళీ అక్కడ దీపాలకు బదులు క్యాండిల్స్ పెడతారు. ఇట్లా ఇష్టానికి చేస్తుంటారు జనాలు. వాటికి చాలా జనాలు, చాలా డబ్బులు, చాలా ట్రస్టులు, ఆ పేటకే ఆ పేర్లు, ఆర్చీలు. ఇదంతా వక్ర బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి. ఇవన్నీ వినాశానికి ఇట్లాంటి బుద్ధులన్నీ వస్తుంటాయి. ఈశ్వరుడు వేదంలో ఏ దేవతలని వేటిని చెప్పి చిన్న వయసులోంచి మనకు మన పెద్దలు చూపించినటువంటి ఆ పంచాయతన పూజలు, విష్ణు, శివ, దేవి, గణపతి, సూర్యుడు, వీటిల్లో దేనో ఒక దాన్ని పెట్టి ఇది చేయకుండా అవన్నీ పక్కన పెట్టేసి పేరుకి ఇవన్నీ హైలైట్ చేస్తారు. కల్చర్డ్ పీపుల్, బాగా చదువుకున్నవాళ్ళు, సరే, వక్రబుద్ధి. ఈ విధంగా ఆత్మతీర్థం మనకు చాలా ముఖ్యం. స్నానం తర్వాత శ్లోకానికి వెళ్తున్నాం. 8 3 విషయాలు అయిపోయినాయి మనకు. ప్రాతస్మరణం అయిపోయింది, శౌచం అయిపోయింది, స్నానం అయిపోయింది. 4వది అథాఘమర్షణం కుర్యాత్ ప్రాణాపాన నిరోధతః మనః పూర్ణే సమాధాయ మగ్న కుంభో యథార్ణవే. ఈ శ్లోకం అర్థం చెప్పేసి వేరే విషయాన్ని చూస్తాం. అఘము అంటే పాపము, అఘం. అర్షణం ఇల్ల మర్షణం అంటే తొలగించుకొనుట, తీసి పారవేయుట. పాపమును తొలగించుకొనుట, కడిగి వేసుకొనుట అఘమర్షణం. శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారండి ఇక్కడ? యథా ఎలాగైతే, అర్ణవే మళ్ళా సముద్రం, ఎలాగైతే సముద్రంలో నువ్వు తీసుకెళ్ళి కుంభ మగ్న, ఒక కుండని తీసుకెళ్ళి, సముద్రం అంటే నీళ్ళలో, తొట్టిలో కూడా ఈయన పెద్దదే చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మానికి కంపేర్ చేయాలి ఈయన, అందుకని సముద్రం చెప్తారు. సముద్రం చెప్తే ఓ ఎంతుందో, అందువలన సముద్రం అని చెప్తున్నారు. సముద్రంలోకి నువ్వు తీసుకెళ్ళి అక్కడ ఒక కుండని ఎట్లా ముంచుతావో, నీళ్లు నింపేస్తావో, తథా అక్కడ లేదు, అదేవిధంగా ప్రాణ అపాన నిరోధతః, అనులోమ విలోమ ప్రాణాయామను చేస్తూ, ప్రాణమును నియంత్రణం చేస్తూ, ఇక్కడ నిరోధత అనే పదం వాడారు కాబట్టి అప్పుడు మరి గాలిని బిగించమంటారా, కుంభకం చేయమంటారా అని అనుకోకర్లేదు. నిరోధం అంటేనే రెగ్యులేటింగ్ అని కూడా అర్థం. సమముగా 2 నాస్ట్రిల్స్లో, ఇడనాడి పింగళ నాడిలో ఈ ప్రాణం చక్కగా ప్రవహిస్తున్నది, సమముగా ప్రవహిస్తున్నది. అది ఎప్పుడు కూడా ఈ సంధ్యా సమయానికి తగినట్లుగా అవి 2 మారుతుంటాయిట. అప్పుడప్పుడు మీరు గమనిస్తే తెలుస్తుంది. అందుకనే ఆ 3 సార్లు సంధ్యా చేసేటప్పుడు వాళ్ళు ప్రాణాయామం చేస్తారు. అబ్జర్వ్ చేసి ప్రాణాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు. కానీ వాతావరణానికి వీటికి తగినట్టుగా, టైంకి తగినట్లుగా వీటి యొక్క పనులు మారుతూ ఉంటాయి. నీ యొక్క క్రియల ద్వారా కూడా వీటి యొక్క వేగం, ఒక్కోసారి ఇది డామినెంట్గా ఉంటుంది, ఒక్కోసారి ఇది డామినెంట్గా ఉంటుంది. ఊరికి చూసుకోండి. 2 ముక్కలు ఇటు తీసుకుని ఇట్లా వదిలారు, ఇట్లా తీసుకుని వదిలితే గమనించండి.
చాలు. రెండు పక్కల సమముగా ఒకే రకంగా వెళుతున్నది గమనించిన వాళ్ళు ఎంతమంది? రెండు పక్కల గాలి ఒకే రకంగా సమముగా వెళుతున్నదని, లేదంటే ఒక పక్క కొంచెం వేరేగాను మరొక పక్క సమముగా వెళుతున్నదన్న వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. చూసారా? మిగిలిన వాళ్ళకి కొంచెం మార్పు ఉంది. అది తప్పు, లోపం కాదు. మనం ఇప్పుడు సత్సంగంలో ఉన్నాం. మనసు ఇంత ప్రశాంతమైపోతే, మనం ప్రశాంతమైతే ప్రాణం ప్రశాంతం అవుతుంది. ప్రాణం ప్రశాంతమై ముక్కులో బ్లాక్ ఉంది, పాలిప్ ఉంది, సైనస్, అది వేరే. మామూలుగా చూస్తే సమముగా ఉండాలి. ఇప్పుడు వేరే సూర్యుడు పైకి నడినెత్తికి వస్తున్నాడు కాబట్టి ఇంకా చక్కగా రెండు ప్రవహించాలి. పొద్దున్న లేచినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే చంద్రనాడి సూర్యనాడి అంటారు వీటిని. అదొక పెద్ద సైన్సు. మరలా 2-3 గంటల తర్వాత చెక్ చూసుకోండి. నెక్స్ట్ క్లాస్కి వస్తారు కదా, ఇక్కడికి వచ్చి కూర్చొని ఏం చెప్పాను పొద్దున, నేను పాట పెడతాను, వచ్చిన తర్వాత ధ్యానం, ప్రాణాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రాణ అబ్జర్వేషన్లో సరే, ఇప్పుడు కుంభకం మనకు అక్కర్లేదు, అది వేరే ప్రాక్టీస్. విశ్వామిత్రుడు స్కూల్ అది. మనం వశిష్ఠుడు స్కూల్ని అనుసరిస్తున్నాం కాబట్టి మన కుంభకం అనేటువంటిది వేరే, చెప్తాను. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, ఇలా ప్రాణ అపానాలంటే ప్రాణాయామం చేసి దాని ద్వారా మనస్సుని పూర్ణే, అంటే ఆ పూర్ణ ఆత్మలో, బ్రహ్మములో సమాధాయ ముంచేసి, ఆ కొండని సముద్రంలో ముంచితే నిండిపోయి నిండుగా ఉంటుంది కదా. చూడండి, చిన్న ఉదాహరణ చెప్తున్నారు, అక్కడ చేప ఉదాహరణ చెప్పారు. ఆ విధంగా ఈ మనసుని తీసుకెళ్ళి ఆత్మ బ్రహ్మం అనే పూర్ణంలో దాన్ని ముంచేసేయి. సమాధాయ అంటే సమాధానపరుచు, కలిపేసేయి, శాంతపరుచు, హ్యావింగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అని అర్థం. అథ ఈ విధంగా అఘమర్షణం కుర్యాత్, ఈ విధంగా ఆ పాపమును తొలగించుకొనుటకు ఇలా సాధకుడు ముముక్షు చేయాలి. అంటే అప్పుడు మనకు యోగా ముఖ్యం, యోగాలో ప్రాణాయామం ముఖ్యం. మనం సిద్ధుల కోసమో వేరే ఏదో కోసమో చెయ్యం. మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంత కావాలో అంతవరకు చేస్తాం. అందువలన మనకు కుంభకంతో పని లేదు. ఇంకా చెప్పాలంటే కుంభకంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో గాలి లోపలికి తీసుకొని బిగించటం ఒక కుంభకం, గాలిని బయటికి వదిలి బిగించటం మరొక కుంభకం. కానీ వేదాంతం రమణ మహర్షులు వారు సజెస్ట్ చేసినట్లుగా మేము అదే చేస్తాం, కేవల కుంభక. శ్వాస దానంతట అదే పొద్దున శవాసనం చేసేటప్పుడు గమనించమన్నాను. 2-3 నిమిషాలు మీరు నా ఇన్స్ట్రక్షన్స్ విన్న తర్వాత అసలు గాలి ఉన్నదా లేదా, పోతున్నదా లేదా, వస్తున్నదా లేదా, అంత సూక్ష్మమైపోతే ఆ తర్వాత తానంతట అదే నిలిచిపోయినట్లుగా, నిలిచిపోలే, ప్రాణం పోలే, బతికే ఉన్నాం. ఇలా సత్సంగం వింటున్నప్పుడు కూడా మీకు కేవల కుంభకం ఏర్పడుతుంది. మీరు నిజంగా అంత సిన్సియర్గా అంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఆ వింటున్నప్పుడే శరీర నిశ్చలత, ప్రాణ నిశ్చలత, మనోనిశ్చలత. అప్పుడు నిన్న చేయించిన ఎగ్జాంపుల్ లాగా విల్ స్టార్ట్ అబ్జర్వ్ లైట్నెస్ ఆఫ్ ద బాడీ, స్లోనెస్ ఆఫ్ ద బ్రెత్ అండ్ కామ్నెస్ ఆఫ్ ద మైండ్. పొద్దున అక్కడ చెప్పిన 3 ఇక్కడ వినుట ద్వారా జరుగుతున్నాయి, తెలుసుకోవాలి. శ్రవణ మాత్రేణ, వినుట ద్వారానే మీ ప్రాణం అట్లా నిశ్చలమైపోతుంది. ఎందుకంటే మనసు ఏకాగ్రమైంది కదా. ప్రాణం మనస్సుకి శరీరానికి మధ్యలో బ్రిడ్జి. ఇంకా అట్లా వింటున్నప్పుడు కొంచెంసేపు అసలు శరీరం ఉందా లేదా అని కానీ, అందుకని అటు గురువునే చూస్తూ వింటుండాలి.
ఈ నోట్స్ రాసే పద్ధతి అంతా తర్వాత వచ్చింది. నా క్లాసులో జనరల్గా ఎంకరేజ్ చేయను, అమ్మ క్లాస్లో రాస్తుంటారు. నేను చూసే చాలాసార్లు అసలు అమ్మనే చూడరు, వాళ్ళందరూ నోట్స్ రాయటంలోనే ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అది చూస్తారా లేదా వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు. చాలామందికి వాళ్ళు రాసిన నోట్స్ వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే మేము మా స్వామి గారు చెప్పేటప్పుడు రాసాం. అక్కడ ఎందుకు రాశారు, ఆయన రాయమంటారంటే ఆయనకి సబ్మిట్ చేయాలి తెలుసా. ఆయన అన్నీ కలెక్ట్ చేస్తారు, చెక్ చేస్తారు, ఏం చెప్పరు, అన్నీ అట్లా రిటర్న్ చేస్తారు. ఆయన సత్సంగంలోనే మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. అందరికీ అక్కడ 40-50 మంది చదువుతున్నామంటే అందరికీ ఎవరెవరికి ఏం కావాలో, అది గురువు యొక్క గ్రేట్నెస్. నేరుగా చెప్పరు, కానీ అన్నీ నాకు చెప్తున్నారు అని చెప్పి ఉన్నట్లుగా ఉంటుంది. అది ర్యాప్ గురువుకి శిష్యుడికి మధ్యలో అది ఏర్పడిందంటే పురోగతి చాలా వేగంగా ఉంటుంది. సరే, సమయం అవుతున్నది మనకి, ఇప్పుడు దీంతో ఆపేస్తాం. ఏం చెప్తున్నాను, ప్రాణాయామం గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో 3 కుంభకాలు అన్నాను. మనకు దీన్ని కొంచెం సాయంకాలం ఇంకా కొంచెం అట్లా విస్తరించి, మరి మామూలు వాళ్ళకేంటి అఘమర్షణం అంటే, ఇది ఒక ముఖ్యమైన ప్రాక్టీస్గా కర్మకాండలో చెప్పబడింది. అఘమర్షణ మంత్రం ముఖ్యంగా అఘమర్షణ సూక్తమని ఇరుకే. ఆ విషయాలన్నీ సాయంకాలం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.